2025 IPL లో టాప్ 10 ఫాస్ట్ బౌలర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 హర్షల్ పటేల్. ఐపీఎల్ లో ఒక విధంగా అండర్ రేటెడ్ బౌలర్ గా హర్షల్ పటేల్ ని చెప్పొచ్చు. లాస్ట్ 3-4 సీజన్ల నుండి కన్సిస్టెంట్ గా పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్న బౌలర్ అంటే అది హర్షల్ పటేల్. 4 సీజన్లలో ఏకంగా 2 సార్లు పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ సీజన్ లో హర్షల్ పటేల్ కూడా SRH తరపున ఆడనున్నాడు. నెంబర్ 9 మొహమ్మద్ సిరాజ్. టీమిండియా ఫాస్టెస్ట్ బౌలర్ అయిన సిరాజ్ కూడా నెక్స్ట్ సీజన్ లో ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది. మంచి సీమ్ పొజిషన్ తో బౌలింగ్ చేసే మహమ్మద్ బెటర్ లైన్ అండ్ లెంత్ తో వికెట్లు సాధిస్తాడు. బాల్ ని స్వింగ్ చేయడంతో పాటు పేస్ వేరియేషన్స్ కూడా చేయగలడు. అయితే రీసెంట్ గా T20 లో సిరాజ్ ఫామ్ అంత గొప్పగా లేనప్పటికీ కంబ్యాక్ ఎలా ఇవ్వాలో బాగా తెలిసిన బౌలర్ సిరాజ్. నెంబర్ 8 మహమ్మద్ షమి. టీమిండియా ఫాస్ట్ పేసర్ అయిన మహమ్మద్ షమి ఖచ్చితంగా మోస్ట్ ఎఫెక్టివ్ బౌలర్స్ లో ఒకటిగా ఉంటాడు. పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ తో పాటు యాక్యురేట్ లైన్ అండ్ లెంత్ తో రెగ్యులర్ వికెట్లు తీయడం షమికి అలవాటు. నెక్స్ట్ సీజన్ SRH తరపున బరిలోకి దిగనున్నాడు షమి. నెంబర్ 7 కగిసో రబాడా. సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ అయిన కగిసో రబాడా కూడా బెటర్ వికెట్ టేకింగ్ బౌలర్. మంచి పేస్ తో పాటు ఎక్స్ట్రా బౌన్స్ కూడా రాబట్టడం అతని బౌలింగ్ లో స్పెషల్ స్కిల్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ సీజన్ లో రబాడా గుజరాత్ తరపున ఆడబోతున్నాడు. రీసెంట్ గా అన్ని ఫార్మాట్ లో కూడా రబాడా బెటర్ ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 6 టి నటరాజన్. ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ కూడా రాబోయే సీజన్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న బౌలర్. నెక్స్ట్ సీజన్ లో నటరాజన్ ఢిల్లీ తరపున బరిలోకి దిగనున్నాడు. పవర్ ప్లే లో బాల్ ని 2 వైపులా మూవ్ చేయడమే కాకుండా డెత్ ఓవర్స్ లో పర్ఫెక్ట్ యార్కర్స్ వేయగలడు. లాస్ట్ సీజన్ లో నటరాజన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో సత్తా చాటాడు. నెంబర్ 5 ట్రెంట్ బోల్ట్. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ కూడా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగిన బౌలరే. ముఖ్యంగా పవర్ ప్లే లో ఎక్కువగా వికెట్లు తీయడం బోల్ట్ స్పెషాలిటీ. రాబోయే సీజన్ లో ట్రెంట్ బోల్ట్ తిరిగి ముంబై తరపున ఆడబోతున్నాడు. నెంబర్ 4 మిచెల్ స్టార్క్. ఆసీస్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ ఖచ్చితంగా రాబోయే సీజన్ లో ఎఫెక్టివ్ బౌలర్స్ లిస్ట్ లో ఉండే ప్లేయర్. లాస్ట్ టైం స్టార్క్ కి అంత గొప్ప సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ మాత్రం తన ప్రభావం అయితే గట్టిగానే ఉంటుంది. నెక్స్ట్ సీజన్ స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో ఆడబోతున్నాడు. రీసెంట్ గా స్టార్క్ డీసెంట్ ఫామ్ లో కూడా ఉన్నాడు. నెంబర్ 3 భువనేశ్వర్ కుమార్. టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ అయిన భువి కొన్ని సీజన్ల నుండి తన రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ లో వరుసగా 2 సార్లు పర్పుల్ క్యాప్ ని సొంతం చేసుకున్న భువి కొన్ని సీజన్లుగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయితే రీసెంట్ గా T20 లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. నెక్స్ట్ సీజన్ భువి ఆర్సీబీ తరపున ఆడబోతున్నాడు. నెంబర్ 2 అర్ష్దీప్ సింగ్. టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన అర్ష్దీప్ సింగ్ కూడా రాబోయే సీజన్ లో బెస్ట్ బౌలర్స్ లిస్ట్ లో ఒకడు. పర్ఫెక్ట్ T20 స్పెషలిస్ట్ బౌలర్ గా అర్ష్దీప్ పేరు తెచ్చుకున్నాడు. పవర్ ప్లే లో బాల్ ని 2 వైపులా స్వింగ్ చేయడమే కాకుండా వేరియేషన్స్ తో పాటు పర్ఫెక్ట్ యార్కర్స్ వేసి వికెట్లు తీయగలడు. రీసెంట్ గా T20 లో అర్ష్దీప్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నెంబర్ 1 జస్ప్రీత్ బుమ్రా. టీమిండియా ఏస్ బౌలర్ అయిన బుమ్రా ఖచ్చితంగా ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటాడు. ప్రెజెంట్ ఏ ఫార్మాట్ లో చూసుకున్నా బుమ్రా పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ఈ ఇయర్ T20 లో అయితే నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉన్నాడు. ఎలాంటి కండిషన్స్ అయినా సరే టైట్ బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్. కాబట్టి రాబోయే సీజన్ లో కూడా బుమ్రా నుండి టాప్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.